10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం మహబూబ్నగర్ పట్టణంలోని సన్షైన్ హైస్కూల్, స్టెయిన్లీ మోడల్ స్కూల్, లిటిల్ రోజ్ హైస్కూల్, చాణక్య హైస్కూల్, బ్రిలియంట్ హైస్కూల్ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా అందజేశారు. అనంతరం ముడా చైర్మన్ మాట్లాడుతూ మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయుటకు గౌరవ ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తన సొంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు అందజేస్తున్నారని ఆయన చెప్పారు. 10వ తరగతి ఉన్నత చదువులకు ఫౌండేషన్ కోర్సు లాంటిదని, 10వ తరగతిలోని సంబంధించిన అన్ని సబ్జెక్టులు మంచిగా చదివితేనే ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బందులు రావని ఆయన చెప్పారు. మళ్ళీ ఒకసారి 10వ తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్టులను రివిజన్ చేసుకొని రానున్న 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మీరంతా మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాంతన్న యాదవ్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఎంతో కృషితోటి అన్న సొంత డబ్బులతోటి మీరు మంచి రిజల్ట్ రావాలి, మామూలు పేరు తీసుకురావాలి, మీ పేరెంట్స్ది కూడా పేరు తీసుకొని రావాలి, మరియు స్కూల్ కూడా మీరందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, స్కూల్ కూడా పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ ఈ 40 డేస్ మీరంతా అన్నీ బంద్ చేసుకోవాలి. 40 డేస్ మీరు కష్టపడితే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎంతో ఇంపార్టెంట్ మనకు బేస్ కనుక మీరందరూ కూడా మీరు 40 డేస్ కష్టపడి మీ పేరెంట్ పేరు తీసుకురావాలి, స్కూల్ పేరు కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి మీరు అందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎస్ఎస్సి మంచి ఫలితాలు రావాలి, 100% ఫలితాలు రావాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆన్లైన్ నెట్వర్క్ స్కామ్ పైన మన విద్యార్థులకు 20 మంది విద్యార్థులు 10th క్లాసు చాలా కష్టపడి చదువుతున్న విద్యార్థులకు మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్లను ఆయన అందుబాటులో తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబ్నగర్ జిల్లాలో 100% ర్యాంక్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సొంత ఖర్చులతో నిన్ననే అన్నగారిని కలిశాను నేను మరి ఈ యొక్క అన్నవాడ ఒక ప్రోగ్రాంలో. కాబట్టి అన్నయ్య మీరు రావాలి తప్పకుండా అని చెప్తే సమయభారం వల్ల రాకపోవడం అన్నయ్య గారికి ఈ యొక్క ఇన్ఛార్జ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మా యొక్క పాఠశాలలకు మీరు చేసినటువంటి సేవ మేము మర్చిపోలేనటువంటిది. మరి సాధారణ ఫీజులతో చదివే విద్యార్థులకి ఇది ఎంతో మేలు కల్పిస్తుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.